ఇప్పుడంటే సెలవులు గాని బడి చాలైనాకుంటది. బడి గంట అవుతుంది లేరో లేరో అని మొత్తుకొంగా లేస్తారు. అబ్బా మమ్మీ రేపటికెళ్ళి పోతది రాదు, బొత్తనొచ్చినట్టు అవుతుందని ఒకరు, జ్వరం వచ్చినట్టు అవుతుందని ఒకరు, కాలు రేఖలు గుంజుతున్నాయని కొందరు తీరు కథలు చెప్తుంటారు బడెగ్గొడటానికి. కానీ కొందరు అట్లా కాదు, ఎప్పుడెప్పుడు బడికి పోదామా చదువుకుందామా అని ఎదురు చూస్తుంటారు. గీ తమ్ముడు గాబాపతే, కానీ అందరికంటే తోపుల్లా. ఎందుకో ముచ్చట చూసినాక మీకే ఎరికైతుంది. గాని కాళ్ళనే చేతులు వేసుకొని కుదిరిచ్చి రాస్తున్నాడు తమ్ముడు. మంచిగా చూడుర్రి, మెడలు నిలబడతలేవు, చేతులు ఆగుతలేవు. అయినా కాలి ఏళ్లతోనే పెన్ను పట్టుకొని కాపీ మీద రికార్డులు తిరగరాసిండు తమ్ముడు. కాళ్లతోనే పరీక్ష రాసి 10 పాస్ అయిండు. మరి త్రిపుర రాష్ట్రంలా ఎక్కడనో ఇసిరేసినట్టుండే ఓ గిరిజన పల్లెల్లో ఉంటాడు. పేరు రోమియో ఫ్రాంగకాల్. నాయన ఆటో డ్రైవర్, అమ్మ కూలి పనికి పోతది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. తమ్ముడికి చదువంటే మస్తు కాయిషట. ఒక్కరోజు తప్పియకుండా బడికి పోయిండంటే చూడురిగా. నడవరాదు, మెడల్ నిలబడక వస్తంటే పోతంటే అడ్డం పడితే దెబ్బలు తాకుతాయని నెత్తికి హెల్మెట్ పెట్టుకొని పోయేదట బడికి. ఏరేటోళ్ళైతే నీ పరిస్థితి మంచిగా లేదు బిడ్డ, చదవకుండా మంచిదే, ఇంటికాడనే ఉండంటారు. కానీ తమ్మునోళ్ళ నాయన కొడుకు కాయిష్ పడుతుండని బడిల షేరిక ఏపిస్తే 3వ తరగతి నుంచే కాళ్ళతోని రాసుడు ప్రాక్టీస్ చేసిండు తమ్ముడు. స్కూల్లా సార్లు సుత మంచిగా అరుచుకునేదట. మొన్ననే 10 పరీక్షల ఫలితాలు వస్తే మనోనికి మంచి మార్కులే వచ్చినాయట. ముచ్చట తెలిసి త్రిపుర సీఎం మాణిక్ సాహా సారు పిట్టెగుట్ల రాసుకొచ్చిండు. తమ్ముని చూసి దివ్యాంగులే కాదు, అందరు నేర్చుకునేది షాన్ ఉన్నదనుకుంటా. అమ్మ నాయనలు అన్ని తీర్ల పెట్టినా కాలు రెక్కలు మంచిగానే ఉన్నా అటు చదువు శాతగానోళ్ళు ఇటు పని చేయ శాతగానోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. గసంటోళ్ళంతా గీ తమ్ముని కథ చూసన్నా ఏమన్నా నేర్చుకుంటారని ఆపొచ్చిన గంతే.